మరి నాకు గజ్వేల్‌లో చేసిన కేస్‌కి ఏందంటే డైజిఫామ్ కొనడానికి 3,00,000 క్యాష్ ఇచ్చారు. ఓహ్! స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా ఓకే. కొనుక్కోవడానికి. హ్మ్. అయితే మా ఆపరేషన్‌లో మాకు సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏందంటే ఫోన్ ఆన్‌లో పెట్టుకోవాలి. హ్మ్. మేము ఆ స్మగ్లర్ తోటి మా కన్వర్జేషన్‌ను వాళ్ళు వింటూ ఎప్పుడైతే సరుకు చూయిస్తాడో అప్పుడు వాళ్ళు అటాక్ చేయాలి. ఓకే. బై మిస్టేక్‌లో కన్వర్జేషన్ సరిగ్గా వినబడతలేదని హ్మ్. నాతో ఉన్న కానిస్టేబుల్‌కు మా సీఐ గారు కాల్ చేశారు. హ్మ్. పొరపాటున అతను మామూలుగా మాట్లాడకుండా చెప్పండి సార్ అన్నాడు. ఓకే. తెలిసిపోయింది. అలా తనకు తెలవడంతోటి మా చేతిలో ఉన్న క్యాష్‌ను తను లాక్కొని పరిగెత్తడం స్టార్ట్ చేసిండు. ఓకే. తనని పట్టుకోవడానికి ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తి అంటే మేము కట్టుకున్న పంచె కూడా ఊడిపోయినా అంటే చూసుకోకుండా మారువేషంలో ఉన్నారు. యెస్. మారువేషంలో ఉన్నాం. ఓకే. మళ్ళీ పరిగెత్తి పట్టుకొని ఆ టైం మళ్ళీ మా టీమ్ వచ్చి మమ్మల్ని కలవడం. క్యాష్‌తో పాటు సరుకును కూడా సీజ్ చేసినాం. హ్మ్. అదొక మంచి సాటిస్ఫాక్షన్. సార్ ఇప్పుడు